కేవలం డిగ్రీ అర్హతతో సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 142 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సొంత రాష్ట్రంలో వర్క్ అయితే చేసుకోవచ్చు, సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియో చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు సూపరింటెండెంట్ ఉద్యోగాలు చూసుకుంటే టోటల్గా 142 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో వీటికి అర్హత ఇంటరు. సూపరింటెండెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత అండి. మనకు టోటల్గా 142 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో మనకు ఎస్సీ 21, ఎస్టీ 10, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, అన్రిజర్వ్లో 59 ఉన్నాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్ వచ్చి ఒక 6 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ 18 to 30 ఇయర్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సొంత రాష్ట్రంలో మనము ఎగ్జామ్ రాసుకొని సొంత రాష్ట్రంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా 142 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఈ పోస్టులకు సంబంధించి మనము రీజనల్ ఆఫీసర్స్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రీజనల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నాయి అని చూసుకుంటే మనకు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. సో చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దీనికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ అయితే ఉంది. సో మనకు ఈ జాబ్ వస్తే రీజనల్ ఆఫీస్ అయినా విజయవాడలో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం అండి. తెలంగాణ వాళ్ళు అప్లై చేయడానికి లేదా అంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ రీజనల్ ఆఫీస్ ఏదో ఒకటి చెన్నయ్య, విజయవాడ, చండీగఢ, తిరువనంతపురం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడ దగ్గర ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మేము బెంగళూరులో చేస్తామంటే బెంగళూరులో కూడా పెట్టుకొని ట్రై అయితే చేయొచ్చు. సో ఈ ఉద్యోగాలు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దరఖాస్తు చేయడానికి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జనవరి 1 నుండి 31 జనవరి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో చాలా మంచి అవకాశం. ఎస్సీ ఎస్టీకి సంబంధించి, బీసీకి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. సేమ్ మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండే వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. కంప్యూటర్ సంబంధించి ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. 18 to 30 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, మెయిన్స్. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకు ప్రిలిమ్స్ ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి మనము ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపీస్ అనేది ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మీరందరూ కూడా ఫ్రీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం 800 రూపీస్ అనేది ఫీజు అయితే పేమెంట్ చేసి ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. మనకు ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ అబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమెరికల్ అబిలిటీకి సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జామెట్రీ, స్టాటిస్టిక్స్ సంబంధించిన ఏదైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫెషన్స్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 450 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్సెప్ట్స్, ఇష్యూస్ అండ్ డైనమిక్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి మనకు 150 మార్క్స్కి అయితే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కండక్ట్ చేస్తారు. తమిళనాడులో కావాలంటే చెన్నైలో ఉంటుంది. కర్ణాటకలో బెంగళూరులో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విజయవాడ పెట్టుకోవచ్చు. లేదు మాకు వేరే సెంటర్లో మేము ప్రిపేర్ అవుతున్నాము, వేరే ప్లేస్ పెట్టుకోవచ్చు అంటే కూడా వేరే ప్లేస్ కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉందండి. మనకు ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 31 జనవరి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ డీటెయిల్స్ చూసి
ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.